श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीं महिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरि ओम्। लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्री अर्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत आद्य अष्टाक्षरार्थ श्रीमन्नारायण अष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत अंत्य चतुरक्षरार्थ व्याहृत्यर्थ मातृका मंत्रार्थ प्रणवोपासकानां पापाविद्ध दैत्यपूगाविद्ध श्री विष्णु भक्त्याद्यनंत गुण परिपूर्ण रमा व्यतिरिक्त पूर्व प्रसिद्ध व्यतिरिक्त अनंत वेद प्रतिपाद्य मुख्यतम अनंत जीव नियामक अनंत रूप भगवत कार्य साधक परम दयालु क्षमा समुद्र भक्तवत्सल भक्तापराध सहिष्णु श्री मुख्य प्राणावतार भूतानां अग्न ज्ञानार्थी ज्ञानयोग्य भगवत कृपा पात्रभूत सल्लोक कृपालु श्री ब्रह्मरुद्राद्यर्थित भगवदाज्ञां शिरसि परमादरेण अनर्घ्य शिरोरत्नवत् निधाय तथा अशेष देवता प्रार्थनां हारवत् हृदि निधाय सर्वस्वकीय सज्जनानुग्रहेच्छया कर्मभुवि अवतीर्णानां तथा अवतीर्य सकल सच्चास्त्रकर्तॄणां सर्वदुर्मत भंजकानां अनादितः सत्संप्रदाय परंपरा प्राप्त श्रीमद्वैष्णव सिद्धांत प्रतिष्ठापकानां నిన్నటి రోజున విభాగించినటువంటి 4వ భాగం పంక్తి యందు సకల సచ్చాస్త్రకర్తॄణాం సకల సచ్చాస్త్రములను రచించినటువంటి వారు మధ్వాచార్యులు వారు అని చెప్పుకుంటూ మధ్వాచార్యుల వారు రచించినటువంటి గ్రంథములకు 37 గ్రంథములకు సర్వమూలమని పేరు అని చెప్పుకొని ఆ గ్రంథములను నవవిధ భక్తులకు నవవిధ సోపానములుగా భావించి వాటిని 9 భాగాలుగా విభాగించుకొని చెప్పుకోవటం జరుగుతూ ఉన్నది. నిన్నటి రోజున స్తోత్ర విభాగము స్తోత్ర గ్రంథములు అని చెప్పుకుంటూ నఖస్తుతి ద్వాదశ స్తోత్రము చెప్పుకొని ద్వాదశ స్తోత్రము యొక్క రచన యొక్క నేపథ్యము ఏమిటి అని నేను చెప్పుకోవటం జరిగింది. కొంతమంది ఇతిహాసము నిన్న చెప్పినట్లుగా ఉన్నది. వృషభమునకు విషప్రాశనము జరిగినప్పుడు మధ్వాచార్యుల వారు ద్వాదశ స్తోత్రము రచించి పఠించి విషాన్ని పరిహారం చేశారు అని నిన్న చెప్పుకున్నాం. ఇంకా అనేక రీతులుగా ద్వాదశ స్తోత్రము రచన యొక్క నేపథ్యము చెప్పబడుతూ ఉన్నది. కొన్ని గ్రంథాలలో మధ్వాచార్యుల వారు సముద్ర తీరంలో జపం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ సముద్రంలో ప్రయాణించేటటువంటి ఒక పడవ గాలి వానలో చిక్కుకొని మునిగిపోయేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మధ్వాచార్యుల వారు తాము పైన కప్పుకున్నటువంటి ఉత్తరీయాన్ని అలా అన్నప్పుడు ఆ గాలి వాన ప్రమాదము నుండి పడవ రక్షింపబడింది. పడవలోని ప్రయాణికులు కూడా
రక్షింపబడ్డారు. అప్పుడు ఆ పడవను నడిపేటటువంటి యజమాని వచ్చి మధ్వాచారులను, మీకు ఏమి నేను కానుకొని ఇవ్వాలి అన్నప్పుడు ఆ పడవ మునిగిపోకుండా బరువును బ్యాలెన్స్ చేయడానికి పెట్టినటువంటి 3 రాళ్లను పెట్టినారు. ఆ రాళ్లను అడిగారు మధ్వాచార్యుల వారు. అవి గోపీచందనపు రాళ్ళు. వాటిని తీసుకొని మధ్వాచార్యుల వారు ద్వాదశ స్తోత్రాన్ని పఠిస్తూ వెళుతూ ఉన్నారు, రచన చేస్తూ. అప్పుడు ఆ రాళ్లలో ఉన్నటువంటి ఆ కృష్ణుడే ఈరోజు అక్కడ ఉడిపి కృష్ణుడిగా, ఉడిపి యందు మధ్వాచార్యుల వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటిది అని అక్కడ ఆ గోపీచందనాన్ని తీసుకొని వస్తూ ఆ ఉడిపి కృష్ణుని ప్రతిష్టాపనకు తీసుకొని వచ్చినటువంటిది. అక్కడ ఆ గోపీచందన ఖండమునందు ఉడిపి కృష్ణుని ప్రతిమ మధ్వాచార్యులకు లభించినది, ఆ సందర్భమునందు రచించినటువంటిది అని ఒక ఇతిహాసం అయితే, కథ అయితే. ఇంకొక కథ కూడా ఉన్నది. నిన్న చెప్పినట్లుగా తన గ్రంథములకు వ్యాఖ్యానాన్ని ఆ వృషభము రచిస్తుంది అని చెప్పినప్పుడు కొంతమంది శిష్యులు మాత్సర్యముతో పాము కరచి ఆ వృషభము చావాలి అని శాపం ఇవ్వగా, పాము కాటుకు బలి అయినటువంటి ఆ వృషభమును కాపాడడానికి మధ్వాచార్యుల వారు ద్వాదశ స్తోత్రాన్ని రచించారు అనేటటువంటిది ఇంకొక కథ. ఏది ఏమైనా మధ్వాచార్యుల వారు రచించినటువంటి ద్వాదశ స్తోత్రము అత్యంత మహిమాన్వితమైనటువంటిది. మనము తినేటటువంటి పదార్థములు వండేటప్పుడు తెలిసో తెలియక విష పదార్థములు ఏమైనా కలిసి ఉంటే ఈ ద్వాదశ స్తోత్రాన్ని పఠించినప్పుడు నైవేద్య సమర్పణ కాలంలో మనకు ఆ విషము పరిహారమవుతుంది అనేటటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసము. అందుకే మన మాధ్వులమందరూ ధూపార్తి అయిన తరువాత నైవేద్యానికి ముందు నైవేద్య కాలమునందు ద్వాదశ స్తోత్ర పారాయణం చేసేటటువంటి సత్సంప్రదాయము మనకు వచ్చినది. ఇక మిగిలినటువంటి రచనలు, ఇక రెండవ భాగము సదాచార గ్రంథములు. అవి సదాచార స్మృతి, జయంతి నిర్ణయము, కృష్ణామృత మహార్ణవము, యతి ప్రణవము, ప్రణవకల్పము, మళ్ళీ తంత్రసారము అనేటటువంటి స్తోత్ర విభాగ సదాచార గ్రంథములు. మనకు మధ్వాచార్యుల వారు సదాచార స్మృతి అనేటటువంటి ఒక చిన్న గ్రంథాన్ని రచించారు. అయితే అది చిన్నదైనా ఆ సదాచార గ్రంథము చాలా గొప్పది. ఆచారహీనం న పునంతి వేదాహ అని మనకు శాస్త్రవాక్యం. అంటే ఆచారహీనుణ్ణి వేదములు కూడా పవిత్రునిగా చెయ్యజాలవు. అంటే ఆచార ప్రథమోధర్మ అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. అటువంటి సదాచారములను మనము సాధన చేసుకోవాలి. దుర్లభమైనటువంటి మనుష్య జన్మ వచ్చినప్పుడు సాధన చేసుకోవాలి అంటే ఏ ఆచారములను, విహితమైనటువంటి ఆచారములను మనము చెయ్యాలి అనేటటువంటి విషయాలను తెలియజేస్తూ మనకు ఈ సదాచార స్మృతి అనేటటువంటి గ్రంథాన్ని మనకు మధ్వాచార్యుల వారు రచించి ఇచ్చారు. అంటే మంచి ఆచారము, సదాచారము అంటే మంచి ఆచారము. అంటే మనము లేచినప్పటి నుండి పడుకునేంత వరకు ప్రతినిత్యము మనము ఏమి ఆచరించాలి, ఏ కాలములందు దేని ఆచరించాలి, మనము సత్కర్మలు చేయాలి. బాహ్య శౌచము, అంతఃశౌచము, ఇవన్నీ కూడా ఎలా మనము పొందాలి అనేటటువంటి
విషయాలన్నింటినీ కూడా పొందుపరుస్తూ సదాచార స్మృతి అనేటటువంటి గ్రంథాన్ని మధ్వాచార్యుల వారు రచించారు. ఇక జయంతి నిర్ణయము అని అంటే కృష్ణాష్టమి రోజున, అంటే కృష్ణుడు అవతరించిన రోజు కృష్ణాష్టమి. ఆ కృష్ణాష్టమి రోజున మనము ఉపవాసం ఉండి కృష్ణుణ్ణి ఎలా పూజించాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ చిన్న గ్రంథమైన ఆ కృష్ణాష్టమి వ్రత మహిమను, గొప్పదనాన్ని చాలా బాగుగా వర్ణిస్తారు. కృష్ణాష్టమి రోజున మనము ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి మరుసటి రోజున పారణ చేయాలి. కృష్ణాష్టమి రోజున తెల్లవారుజామున నుండి సంకల్పం చేసి కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరిస్తున్నానని చెప్పి కృష్ణుడు పుట్టినటువంటి కాలంలో అర్ఘ్యాన్ని ఇచ్చి, కృష్ణార్ఘ్యాన్ని ఇచ్చి మరుసటి రోజు పారణను చేసి నిర్జల ఉపవాసం చేస్తే 20 కోటి ఉపవాసములు, ఏకాదశి ఉపవాసములు చేసిన ఫలం వస్తుంది అని చెబుతూ కృష్ణుని యొక్క అవతార విషయాన్ని, మహిమను, ఆ కృష్ణాష్టమి వ్రత మహిమను తెలియజేసేటటువంటి గ్రంథాన్ని రచించి ఇచ్చారు జయంతి నిర్ణయంగా. ఇక తరువాత గ్రంథము మనకు శ్రీ కృష్ణామృత మహార్ణవము. కృష్ణామృత మహార్ణవము ఎటువంటిది అని అంటే, ఈ కృష్ణామృత మహార్ణవ గ్రంథంలో మనకు మన ఆచారమునకు, ఆచార విచారములకు సంబంధించినటువంటి విషయాలను, దేవపూజ, తరువాత గోపీచందన ధారణ, మళ్ళీ అనేకమైనటువంటి ఏకాదశి ఎప్పుడు ఆచరించాలి, ఏకాదశి నిర్ణయముల గురించి, తరువాత ఏకాదశి వ్రతము యొక్క మహిమ గురించి, భగవంతుని యొక్క నమస్కారాన్ని ఎలా చేయాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి. ఉదాహరణకు చెబుతున్నాను. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం ప్రణామో అష్టాంగ ఈరితః. నమస్కారం ఎలా చేయాలి? సాష్టాంగ ప్రణామము అంటే 8 అంగములు. ఈ 8 అంగములు ఏవి అని అంటే యద, తల, కన్నులు, మనస్సు, మాట, కాళ్ళు, చెయ్యి, మోకాళ్ళు, వీటన్నింటినీ భూమి మీద ఆంచి ఒక దండము వలె, ఒక కట్టె వలె నిటారుగా నమస్కారం చేయాలి. సాష్టాంగ నమస్కారము. హరికీర్తన యొక్క ఆవశ్యకము, భగవంతుని యొక్క సర్వోత్తమత్వం గురించి, భగవంతుని మహిమ గురించి, ఈ విధంగా అనేక విషయాలను తెలియజేస్తూ కృష్ణామృత మహార్ణవము అనేటటువంటి ఉత్తమమైనటువంటి గ్రంథాన్ని మనకు రచించిచ్చారు. అది మనము సదాచారాన్ని జీవనంలో ఆచరించడానికి అత్యంత ఉపయుక్తమైనటువంటి గ్రంథము. ఇక యతిప్రణవ కల్పము. యతిప్రణవ కల్పము అని అంటే సన్యాసము ఎలా తీసుకోవాలి, సన్యాస విధి ఏమిటి అని, సన్యాస విధి, సన్యాసము తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, సన్యాసము తీసుకున్న తరువాత వారు ఏమి ఆచరించాలి అని అంటే విరక్త శిఖామణులై విష్ణు సర్వోత్తమత్వాన్ని సర్వదా ప్రతిపాదించడమే వాళ్ళ ముఖ్య కర్తవ్యము. దానినే వాళ్ళు ప్రతిజ్ఞ చేయాలి. గురువుల నుండి సన్యాసం స్వీకరించి సన్యాస ధర్మాన్ని ఎలా పాటించాలి స్వీకరించాలి అనేటటువంటి విషయాలను యతి ప్రణవకల్పమునందు మనకు వివరిస్తారు మధ్వాచార్యుల వారు. ఇక తంత్రసార సంగ్రహము అనేటటువంటి గ్రంథము. ఇది
సదా ఆచారమునకు సంబంధించినటువంటి గ్రంథం ఇది. తంత్రసార సంగ్రహ గ్రంథము మొదట మూలగా ప్రధానంగా బ్రహ్మకు విష్ణువు ఉపదేశించినటువంటి గ్రంథమే ఈ తంత్రసారము. దాని నుండి సంగ్రహించి మధ్వాచార్యుల వారు తంత్రసార సంగ్రహంగా 4 అధ్యాయాలతో మనకు అందించారు. ఈ గ్రంథమునందు మనకు అష్టమహామంత్రములు, వాటి వివరణ, ధ్యాన శ్లోకములు, తరువాత మాతృకాన్యాసము, అంతేకాకుండా ఈ తంత్రసార సంగ్రహ గ్రంథమునందు మనము ఇంటి యందు పూజ చేసేటటువంటి ప్రతిమల లక్షణాలు, అంతేకాకుండా దేవస్థానములందు ప్రతిష్ఠింపబడేటటువంటి ప్రతిమల విగ్రహముల లక్షణాలు, దేవస్థానముల నిర్మాణము, ప్రతిమా నిర్మాణములు, వీటికి సంబంధించినటువంటి వివరాలను అన్నింటినీ మనకు వివరిస్తూ మన సాధనకు కావలసినటువంటి విషయాలన్నింటినీ, అష్టమహామంత్రాలు, వీటన్నింటినీ వివరిస్తూ వాటి ధ్యాన శ్లోకాలను, ఆ క్రమాన్ని వివరిస్తూ సాధనకు కావలసినటువంటి విశిష్టమైనటువంటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని అందించేటటువంటి గ్రంథము తంత్రసార సంగ్రహం. 9 సోపానములలో స్తోత్ర గ్రంథములు ఒక సోపానము, రెండవది సదాచార గ్రంథములు అనేటటువంటి 2వ సోపానమైతే, ఇక దశ ప్రకరణములు, ఇతిహాస ప్రస్థానము, పురాణ ప్రస్థానము, గీతా ప్రస్థానము, ఉపనిషత్ ప్రస్థానము, సూత్ర ప్రస్థానము, తర్వాత వేద ప్రస్థానము, ఈ విధంగా మనకు 9 భాగాలుగా సర్వమూల గ్రంథములు విభాగించుకొని చెప్పుకుంటూ ఉన్నాము. మిగిలినటువంటి విషయాలను దశ ప్రకరణములు, ఇతిహాస ప్రస్థానము మొదలైనటువంటి ఆ గ్రంథముల యొక్క అతి సంక్షిప్త వివరణను రేపటి మన ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.